ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈరోజు నిఫ్టీ 30 పాయింట్స్ పాజిటివ్ ఓపెన్ అయింది. అరౌండ్ 25,696 దగ్గరగా మార్కెట్ ఓపెన్ అయింది. ఈరోజు మార్నింగ్ నేను నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను. 25,850 సిఈ 325 క్వాంటిటీ బై చేశాను. అరౌండ్ 72 రూపీస్ దగ్గరగా బై చేశాను. ఆ టైంలో మార్కెట్ 25,715 దగ్గరగా ఉంది, 15 పాయింట్స్ దగ్గరగా ఉంది. అప్పుడు నేను సిఈ ట్రేడ్ తీసుకున్నాను. నేను ఏ వ్యూలో సిఈ ట్రేడ్ తీసుకున్నానంటే, యాక్చువల్లీ 650 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, 700 దగ్గర కూడా సపోర్ట్ తీసుకుని మార్కెట్ ఇంకొంచెం పెరుగుతుంది అనుకున్నాను, కానీ మరీ అంత పెరుగుతుంది అనుకోలేదు. నేను ఇంకొక 30-40 పాయింట్స్ పెరుగుతుంది అనుకున్నాను. ఆ వ్యూలో నేను సిఈ ట్రేడ్ తీసుకున్నాను. అండ్ ఈరోజు కనుమ కాబట్టి మా సైడ్ చాలా నమ్ముతారు కనుమ కీడు పండగ మంచి జరగదు అని. సో అస్సలు ట్రేడ్ చేయొద్దు అనుకున్నాను. బట్ 9:15కి మనసాగదు. సో అలా కొన్ని నేను ఇమ్మీడియట్గా అమ్మేశాను. 75 రూపీస్ దగ్గరగా రాగానే నేను సెల్ చేసేసాను 1000 ప్రాఫిట్కి. బికాజ్ మా సైడ్ చాలా నమ్ముతారు కనుమ కీడు అస్సలు చేయొద్దు అని. సో మార్కెట్లో లాస్ కన్నా పెద్ద కీడే ఉంటుంది. ఎక్కువ లాస్ అవుతాను ఆర్ సమ్వేర్ ఎందుకు అన్న పాయింట్లో. అండ్ రేపు సాటర్డే సండే కాబట్టి నేను లాస్ వస్తే చాలా బాధపడతాను. అందుకే నేను ఇమ్మీడియట్గా సెల్ చేసేసాను. సో ఈరోజు వీడియో అంతకన్నా ఏముంది. అందుకే ఈరోజు నా ట్రేడ్ డీటెయిల్స్ వీడియో చాలా షార్ట్ అండ్ స్వీట్ అయింది కాబట్టి నా ట్రేడింగ్ జర్నీ గురించి చెప్తాను. అనగనగా అని మొదలెట్టలేను, బికాజ్ ఆనాటి కథ కాదు కాబట్టి. అప్పట్లో అని కూడా మొదలెట్టలేను, బికాజ్ అన్నేళ్ళు గడవలేదు కాబట్టి. సరే, ఎలా మొదలెట్టాలి? నా జర్నీ ఎలా ఉంటుంది? స్వయం కృషిలో చిరంజీవి గారి కథలానా? కాదు. నేనున్నాను మూవీలో నాగార్జున గారి లాంటి కథలానా? కాదు. పోనీ సంక్రాంతి మూవీలో వెంకటేష్ గారి కథలానా? కాదు. మరి ఎలా ఉంటుంది? నా కథలానే ఉంటుంది. నా జర్నీలానే ఉంటుంది. ఏం చెప్పావురా? చరిత్రకారులు మహా గొప్ప వాళ్ళ ఒక చరిత్రలా ఉండదు, కానీ మా ఫ్యామిలీకి నా ఈ జర్నీ గొప్ప చరిత్రే. సరే, అసలు ఎలా మొదలైందో చెప్పేస్తాను. 2019 అప్పుడే నా ఇంటర్మీడియట్ అయింది. నేను ఆ టైంలో సిఏ కోచింగ్ కూడా తీసుకునేదాన్ని. 2019లో నా సిఏ ఫౌండేషన్ కూడా కంప్లీట్ అయింది. 2020లో సిఏ ఇంటర్ కోచింగ్ జాయిన్ అయ్యాను. నేను ప్యారలల్గా డిగ్రీ కూడా తీసుకున్నాను. అప్పటి వరకు చాలా ఒక డిఫరెంట్ స్టూడెంట్ లైఫ్. సడన్గా సిఏ ఇంటర్మీడియట్ కోచింగ్ వచ్చేసరికి ఒక నూతన ఉత్సాహం. కరెక్ట్గా ఓ వారం రోజులు కోచింగ్కి వెళ్ళానో లేదో కరోనా వచ్చింది. ఆదిలోనే హంసపాదం అన్నట్టు కోచింగ్ ఆగిపోయింది. ఒక 2 డేస్ హాలిడేస్ కాస్త ఎన్నో మంత్స్కి కొనసాగుతూనే ఉన్నాయి. ఆఫ్లైన్ క్లాసెస్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. నేను చాలా ఓల్డ్ స్కూల్ టైప్. సార్ ఉండాలి, గురువు లేనిదే విద్య రాదు అనుకునే మైండ్ సెట్ నాది. నాకు ఈ ఆన్లైన్ క్లాసెస్ అస్సలు ఎక్కలేదు. బట్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఇంకేం చేస్తాం, వినేదాన్ని, కోచింగ్ తీసుకుంటూ ఉండేదాన్ని. అక్టోబర్, నవంబర్ ఆ టైంలో నా లైఫ్లో ఒక హీరో వచ్చాడు. హీరో అంటే ఇలాంటి హీరో కాదు. అప్పటి వరకు నా లైఫ్ ఒక లెక్క, దాని తర్వాత నా లైఫ్ ఇంకో లెక్క. అప్పటి వరకు ఏమంటే క్లారిటీ లేదు, లైఫ్లో ఏమవ్వాలి అన్నది కూడా క్లారిటీ లేదు. అప్పటి వరకు గొడ్డొచ్చి గోతులో పడ్డట్టు అలా జరిగిపోతూ ఉండేది. ఇంటర్ అయింది, సిఏ ఫౌండేషన్ అయింది, సిఏ ఇంటర్మీడియట్. ఎందుకు ఏంటి అన్న క్లారిటీ లేదు. బట్ అలా సాగుతున్న లైఫ్లోకి ఆ హీరో వల్ల ఒక ఏం వచ్చింది, ఏం కావాలో తెలిసింది. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా? స్కామ్ 1992. నిజం, నా ట్రేడింగ్ జర్నీ అలానే స్టార్ట్ అయింది, హర్షద్ మెహతా గారితో. ఆ స్కామ్ నన్ను చాలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. నాట్ లైక్ ఆ స్కామ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని కాదు, కానీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇంత ఎదగగలడా, ఇంత సాధించగలడా అన్న ఫీలింగ్ వచ్చింది. ఆయన నా లైఫ్లో ఎప్పటికీ ఒక హీరోలానే ఉండిపోతారు.
ఆ సీరీస్ చూసాక అసలు అప్పుడే నేను స్టాక్ మార్కెట్ గురించి విన్నాను. దాని తర్వాత తెలుసుకున్నాను. తెగ చూసేదాన్ని. లైక్ ఎలా ఎదిగాడు? ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎదగగలడా ఇంత? ఓకే. అప్పటి వరకు చాలా స్టోరీస్ వినుంటాము. లైక్ చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఫ్రమ్ పూర్ నుంచి రిచ్ అయ్యారు అని. బట్ నాకు ఆయన కథ చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది. సో, అప్పుడు మొదలెట్టా నా పరిశోధన స్టాక్ మార్కెట్ మీద. ఫస్ట్ నేను మా మమ్మని అడిగా, "అమ్మ నీకు స్టాక్ మార్కెట్ గురించి తెలుసా?" షీ సెడ్, "2001 నువ్వు పుట్టినప్పుడే మాకు తెలుసు స్టాక్ మార్కెట్ గురించి. కానీ అదొక వ్యసనం. దాని జోలికెళ్ళకూడదు. అస్సలు అటువైపు కన్నెత్తి కూడా చూడకు" అని చెప్పారు. ఇంత భయంకరంగా ఉంటుందా స్టాక్ మార్కెట్ అన్న ఫీలింగొచ్చింది. అయినా సరే ఆయన నాపై వేసిన ముద్ర, ఇన్‌ఫ్లూయెన్స్ అస్సలు పోలేదు. సో, ఎలా అయినా నేనింక స్టాక్ మార్కెట్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. తర్వాత నాకు ఓకే. చూద్దాం అసలెలా ఉంటుంది. అందరూ చెప్తుంటారు కదా! మార్కెట్, షేర్స్ అది అని. అసలు ఓపెన్ చేద్దాము, చూద్దామని. ఫస్ట్ నేను యూజ్ చేసిన యాప్ గ్రో. అందుకే నేను ఈ రోజుకి కూడా గ్రో యాప్‌తోనే కంటిన్యూ అవుతున్నా. సో, ఇన్‌స్టాల్ చేశాను. అప్పటికి నాకింకా బ్యాంక్ అకౌంట్ లేదు. నేను వెళ్ళి కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకొని, లింక్ చేసి, డీమాట్ అకౌంట్ తీసుకొని, ఒక హడావిడి చేసేసాను నేను. అసలు ఏదో చేసేయాలి అన్న మైండ్‌సెట్‌లో. చేశాక నేను ఫస్ట్ ఇంట్రాడేతో స్టార్ట్ చేశాను. ఇంట్రాడేతో స్టార్ట్ చేశానంటే నాకు రిమైనింగ్ తెలీదు ఏంటి అని. ఇంట్రాడే ఓకే. షేర్స్ న్యూస్‌లో వస్తాయి. ఆ రోజు పాజిటివా, నెగెటివా చూసి కొనాలి. ఇలా అని చేశాను. చేస్తున్నాను ఓకే. బట్ నాకది సెట్ అవ్వట్లేదు ఎందుకో. ఒకరోజు రావడం బట్ ఆ 2, 3 మూమెంట్సేనా. నా బ్రెయిన్‌లో ఒకటి రన్ అయ్యేది హర్షద్ మెహతా గారు అన్ని కోట్లు సంపాదించారు కదా! ఎలా సంపాదించారు? దీంతోనా? ఈ ఇంట్రాడేతోనా? ఆయన దేంట్లో సంపాదించారన్న క్లారిటీ కూడా నాకు లేదు అప్పుడు ఎగ్జాక్ట్‌లీ. కానీ సంపాదించారు. ఇలానా? ఓకే. ఇదేనా? నాకసలు సెట్ అవ్వట్లేదేంటి? ఇంత స్లోగా ఉందేంటి ఇంట్రాడే అన్న ఫీలింగొచ్చింది. సరే ఇలా కాదు అని ఆపేశాను మళ్ళీ. నేను ఫస్ట్ 10,000, 12,000తో స్టార్ట్ చేశాను. అసలు ఎలా ఉంటుంది స్టాక్ మార్కెట్ అని తెలుసుకోవాలి. నేను 12,000తో స్టార్ట్ చేశాను నేను. వచ్చేది ఒక 3,000 స్టార్టింగ్‌లో నాకు ఇంట్రాడే చేసినప్పుడు మై హైయెస్ట్ ప్రాఫిట్ వాస్ 3,500 వచ్చేది. నాకు చాలా అసలు ఒక ఆనందాన్నిచ్చేది. బట్ నాకు అందులో ఏమీ అంత స్టెబిలిటీ కనిపించలే నాకు నేను. ఇదేంటి ఇలా ఉంది అన్న ఫీలింగ్ వచ్చేది. డైలీ న్యూస్‌లు చూడాలా? ఏంటిది అన్న ఫీలింగ్. సరే ఇలా కాదు అని కొన్ని డేస్ బ్రేక్ తీసుకొని నేను తర్వాత అసలు ఇంకేముంటాయి అని తెలుసుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఓకే. ఇంకా అప్పుడొచ్చింది నా లైఫ్‌లోకి 'పోకిరి' మూవీలో మహేష్ బాబు గారు పోలీస్ అని రివీల్ అవుతది కదా! అలాంటి ఒక ఎంట్రీ. ఆప్షన్ ట్రేడింగ్. సో, దాని గురించి తెలుసుకోవడం మొదలెట్టాను. చాలా యూట్యూబ్ ఛానెల్స్ సెర్చ్ చేశాను అసలు ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏంటి? బయింగ్ ఉంటుంది, సెల్లింగ్ ఉంటుంది. ఏది చూస్ చేసుకోవాలి? మన దగ్గర అంత క్యాపిటల్ లేదు. సో, సెల్లింగ్ సెట్ అవ్వదు. ఓకే. బయింగ్. బయింగ్ గురించి తెలుసుకోవడం మొదలెట్టా. బట్ అందరూ చెప్తున్నారు బయింగ్ థియరీస్ చెప్పారు. ఇలా ఉండాలి, అలా ఉండాలని. బట్ ఇదంతా అవ్వదు. ఎలా అన్నప్పుడు సో, ఐ డిసైడెడ్ ఓకే. ఎవ్రీడే నేను చూస్తాను మార్కెట్‌ని. ఐల్ స్టార్ట్ వాచింగ్ మార్కెట్ 9:15-3:30 అలా చూడటం స్టార్ట్ చేశా. ఏమవుతుంది? ఐ యూజ్డ్ టు ఫీల్ లైక్ ఓకే. నేను ఇది కొన్నానని ఊహించుకునేదాన్ని. నేను ఇది కొన్నాను. ఇప్పుడు రైట్ అయిందా? రాంగ్ అయిందా? ఎందుకు రాంగ్ అయింది? ఎందుకు సెట్ అవ్వలేదు? నేను ఆ క్యాండిల్స్ స్క్రీన్ షాట్స్ తీసుకునేదాన్ని. ఇలాంటి క్యాండిల్ మళ్ళీ వస్తుందా? ఎందుకు ఫార్మ్ అవ్వలేదు? అలా చూసి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను నేను. నేను థియరిటికల్ కన్నా ప్రాక్టికల్‌గానే నేర్చుకున్నాను. అండ్ పేపర్ ట్రేడింగ్ అసలు నేను చేయలేదు. అప్పుడు నాకు తెలీదు పేపర్ ట్రేడింగ్ ఉంటుంది అని నాకు తెలీదసలు. తెలిసే టైంకి అది మన మనీ కాదు కదా! మనకు తెలుసు కదా! మన బ్రెయిన్‌కి అది పేపర్ మనీ అని మనకు తెలుసు కదా! సో, ఆబ్వియస్‌లీ మన ఎమోషన్ జెన్యూన్‌గా ఉండవు. ట్రూగా ఉండవు అని ఫీల్ అయ్యేదాన్ని నేను. మన మనీ అయితే మనకు నొప్పి తెలుస్తుంది. పేపర్ మనీ కదా! మనం బ్రెయిన్‌కి తెలుసు కదా! అది పేపర్ మనీ. సో, నొప్పి తెలుస్తుందా? అని నేను అసలు పేపర్ ట్రేడింగ్ చేయలా. సో, చూసి ఓకే. ఫైనల్లీ స్టార్ట్ చేశా ఆప్షన్ ట్రేడింగ్. మళ్ళీ దాన్ని కూడా నేను ఒక 15,000తో స్టార్ట్ చేశా. వచ్చేది ప్రాఫిట్. వచ్చేది ఒక 5 డేస్ ప్రాఫిట్ వస్తే 6th డే వచ్చిన ప్రాఫిట్ మొత్తం పోయేది. మళ్ళీ మొదటికొచ్చేది. పోగు చేసేదాన్ని పోయేది. మళ్ళీ మొదటికొచ్చేది. ఒక టైంలో విసుగొచ్చింది. ఏంటిది వస్తుంది, పోతుంది, వస్తుంది, పోతుంది. సో, ఇలా కాదు. మా మమ్మ దగ్గరికెళ్ళా. అమ్మ నేను ఆప్షన్ ట్రేడింగ్ చేయాలనుకుంటాను. నాకొక 60,000 ఇవ్వు అని అడిగా. మా మామ్ కొంచెం సేపు ఆలోచించిన ఒప్పుకున్నారు. సరే అని అమౌంట్ ఇచ్చారు. అండ్ మై మామ్ సపోర్టెడ్ మీ ఎ లాట్. షీ సెడ్
సపోజ్ అటు ఇటు అయ్యి ఈ అమౌంట్ పోతే వదిలేయి. ఏం చేసుకోకు. వదిలేసేయి. పోనీ పర్లేదు. దీని తర్వాత ఆపేసేయి అని చెప్పారు. సో, అలా 60,000తో నేను స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ అయ్యాను. ఇంకా నిలబడగలిగాను. బట్ నాకెప్పుడూ ఉండేది హ్యూజ్ క్యాపిటల్‌తో నేను చేయాలి. నేను క్యాపిటల్ పోగు చేస్తాను అని క్యాపిటల్ పోగు చేయడం స్టార్ట్ చేశాను. దాంట్లో చేసి. ఒక పాయింట్‌లో హై క్యాపిటల్ పోగు చేశాను. 3,00,000 గ్రోలో పెట్టేదాన్ని. 2,00,000 నేను యావరేజ్‌కి పెట్టేదాన్ని. నేను గ్రోలోనే ఎందుకు చేస్తానంటే, నా ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ అయింది గ్రోతోనే. సో, నాకది ఒక అటాచ్‌మెంట్. నేను దాన్ని చాలా అటాచ్‌మెంట్‌గా ఫీల్ అవుతాను దాన్ని. అందుకే నేను గ్రోలోనే కంటిన్యూ అవుతున్నాను. సో, అలా స్టార్ట్ అయ్యాను. నేను ట్రేడింగ్‌లో హై చూసాను. లో కూడా చూసాను. సో, నాకు తెలుసు హై ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో, లో ఉంటే ఎలా ఉంటుంది అని. సో, ఇప్పుడు చాలా న్యూట్రల్‌గా ఉంటాను నేను. ఓకే. ఒకరోజు లాస్ షుడ్ నాట్ ఎఫెక్ట్ మై అనదర్ డే ట్రేడింగ్‌ని అన్న ఒక మైండ్‌సెట్‌లో ఉంటాను. మేడం మీరంత క్యాపిటల్ పెట్టి చేస్తున్నారు అంటే, నేను స్టార్టింగ్ అంత క్యాపిటల్‌తో ఏం చేయలేదు. దాన్ని నేను చేసి చేసుకున్న క్యాపిటల్. అండ్ ఈ రోజుకి కూడా నేను అంత కేర్‌లెస్‌గా ఉంటే ఉంది, పోతే పోయింది. ఆ మైండ్‌సెట్‌లో చెయ్యను. నాకు తెలుసు నేను అంత క్యాపిటల్ పెట్టేటప్పుడు, నేను ఆ క్యాపిటల్ ఎంత కష్టపడి నేను ట్రేడ్ చేసి పోగు చేశాను నాకు తెలుసు. అండ్ నేను ఫ్రమ్ ద బిగినింగే నేను అంత క్యాపిటల్‌తో ట్రేడ్ చేయట్ల. నేను ఒక 1 ఇయర్‌గా స్టార్ట్ చేశాను అంత క్యాపిటల్‌తో. అండ్ నేను చాలా కేర్‌ఫుల్‌గా ఉంటాను. అంత ఈజీగా తీసుకోను అంత హ్యూజ్ క్వాంటిటీ కొనేటప్పుడు. అండ్ ఇది నా కథ. ఇంతకీ మీ కథేంటి? మీరు మీ ట్రేడింగ్ జర్నీని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎలా స్టార్ట్ చేశారు? ఇంతకీ ఈరోజు మీరు ప్రాఫిట్ బుక్ చేసారా? లాస్ బుక్ చేసారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే. చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.